వినాయకుడిని పెట్టినప్పుడు ఉన్నంత ఆనందము నిమజ్జనం రోజైతే ఉండదు కదా. ఎందుకంటే చిన్నప్పుడైతే అసలు నిమజ్జనం రోజు ఫుల్ ఏడ్చేది వినాయకుడు పోయేటప్పుడు. ఇక కొన్ని తప్పవు కదా. సో మేమైతే 3 రోజులు మంచిగా దేవునికి పూజలు చేసి మా గణపతికి అయితే ఘనంగా పూజలు చేసి ఇక నిమజ్జనం చేద్దామని అయితే దేవుని కదిలిచ్చినాము. ఇంకా మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పిన కదా, చిన్న పెన్నీస్ అన్ని కలెక్ట్ చేసి దేవుడికి అయితే ఒక పైసల దండ చేసినామని. సో ఈ పెన్నీస్ అన్ని అయితే మన ఫాలోవర్స్ ఫ్రెండ్స్ అందరికి మనిషికి ఒక కాయిన్ ఇద్దామని అయితే అనుకుంటున్నాం మన డౌన్ టౌన్ లో. ఇంకా మన వినాయకుడితో పాటు కిందున్న ఫ్రెండ్ వాళ్ళ వినాయకుడిని కూడా నిమజ్జనం చేద్దామని అయితే లేకైతే బయలుదేరినాము. ఇక మంచిగా ఘనంగా నిమజ్జనం చేసేసి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయినా. సో మన దేవుడు కాయిన్ క్యాన్సర్స్ లో ఎవరికి కావాలో డిఎం అయితే చేయండి. సో నెక్స్ట్ కమింగ్ 10 days అయితే నేను ఫ్లోరిడా వెళ్ళిపోతున్నా. ఫ్లోరిడా నుంచి రాగానే నేను తప్పకుండా ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇస్తా. యూఎస్కి వచ్చినాక చాలా స్టేట్స్ తిరిగినా కానీ ఈ ఫ్లోరిడా ట్రిప్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే నా స్టార్ట్అప్ గురించి అయితే ఒకరిని కలవనీకైతే వెళ్తున్నా. అలాగే మా బ్రదర్ ఉంటాడు ఫ్లోరిడాలో, తన సివిల్ ఇంజనీర్. ఎన్నో రోజుల నుంచి అయితే ఈ పుస్తకాన్ని చదవాలనుకుంటున్నా. ఇక ఇవాళ కుదిరింది. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. రవి మంత్రి దీని ఆథర్. తనని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా నా పర్సనల్ అకౌంట్లో. కానీ ఈ బుక్ చాలా మంది నాకు చెప్పిళ్ళు చదవమని. సో ఇక అందరు రికమెండ్ చేసిన తర్వాత ఇక చదవకుండా ఉంటానా. ఇంకా నా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి ఒక 3 hours లే ఓవర్ ఉండే. ఇక ఈ 3 గంటలలో సగం పుస్తకాన్ని అయితే ఫినిష్ చేసేసిన. నేను చాలా పుస్తకాలు చదివినా కానీ నా ఈ స్పెషల్ ట్రిప్లో ఈ బుక్ ఇంకా చాలా స్పెషల్. ఎందుకు చెప్తున్నా అంటే ఈ బుక్లో ప్రతి పేజీలో ప్రతి లైన్ ఒక అద్భుతం అనే చెప్పాలి. సో దీంట్లో ఒక లైన్ అయితే మీతో పంచుకుంటా. జీవితం ప్రతిసారి కలల్ని ఆశల్ని చూపిస్తుంది. కళ జీవితానికి దారి చూపిస్తే ఆశ ఆ దారి వరకు మనల్ని నడిపిస్తుందంట. నిజమే కదా. సో మనం పెట్టుకున్న సంకల్పం గొప్పదైతే అది మనల్ని ఎంతటి వరకైనా తీసుకెళ్తుంది. సో నన్ను ఈ ఫ్లోరిడా తీసుకెళ్ళింది కావచ్చు నా ఈ ఆలోచన. సో ఈ కమింగ్ డేస్లో అయితే మీతోని నేను షేర్ చేసుకుంటాను నా స్టార్టప్ ఏంటి అని.